హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్. అది కూడా ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. సో దీనికోసం ముందుగా మనం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టుకోవాలి. చికెన్ని మనం ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ త్వరగా ఈజీగా కుక్ అవుతుందన్నమాట. సో ఈ పులావ్ కోసం మనం ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాం. కావాలంటే మీరు నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఒక 15 నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న హోల్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 1 టీ స్పూన్ షాహీ జీరాని యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఇది కూడా ఇందులో యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఒకటి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ పులావ్కి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలా మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుందన్నమాట. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటాని తీసుకొని ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ సాల్ట్ రుచికి తగినంత అండ్ పసుపు 1/4 అండ్ కారం 1 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1/4 యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ వరకు మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో యాడ్ చేసిన తర్వాత మంటని మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దండి. హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసి దీనిపైన మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇందులో ఇలా వాటర్ వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మళ్ళీ కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా ఎవాపరేట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా వడకట్టేసుకోండి. వడకట్టేసి వీటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి బాస్మతి రైస్ని యాడ్ చేసిన తర్వాత మీరు ఎలా పడితే అలా తిప్పేసుకోకూడదు. ఇలా మెల్లిగా కింద నుంచి ఇలా తిప్పాలన్నమాట, లేదంటే రైస్ విరిగిపోతుంది. అప్పుడు మనకి సరిగా రాదు బిర్యానీ. సో ఇలా విరగకుండా ఇలా నెమ్మదిగా నిదానంగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ని వాడాం కాబట్టి దానికి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు పులావ్ కరెక్ట్గా మంచిగా వస్తుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ 1.5 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫైనల్గా ఇందులో సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి కుక్కర్ లిడ్ పెట్టేసుకోండి. పెట్టేసి మీరు 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో రావాలి, సెకండ్ విజిల్ లో ఫ్లేమ్లో రావాలి. ఆ తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మీరు ఇలా కుక్కర్ మూత తీసి చూస్తే చికెన్ పులావ్ ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.